4 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నానండి. విరాజిత వంట తినే బాధ తప్పింది. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. అవినే గోల్ తప్పింది. సడన్గా గొడవైంది కదా అని చెప్పి మాట్లాడడం మానేహం. మీరు అదృష్టం కోసం వెతికిన ప్రతిసారి దరిద్రం మీ కాలికి తగులుతుందండి. అంటే ఒక్కసారి అటువైపు తిరిగి చూస్తే మళ్ళీ మీ మేడ ఇటువైపు తిరగపోవచ్చు. నా వంట తినలేకపోతున్నావా? నా మాటలు విని చిరాకు వస్తుందిరా. ప్రత్యక్ష దేవుని పెద్దలు అన్నారు. నీలాంటి పతిత వేషాలతో దేవుడే అవుతాడ్రా. 4 రోజుల నుంచి నువ్వు మాట్లాడకపోతే ఏడుస్తుంటే ఇల్లు కొడతావేంట్రా? లోపల సౌండ్స్ ఏంటండి? లోపల విరాజిత ఆయనతో బిజీగా ఉంది. ఆహా, ఫుల్ రొమాన్సా? ఈ నొప్పులు తగ్గాలంటే బ్యాంక్కి వెళ్ళి మసాజ్ చేయించుకోవాలి. బా. అక్కడ ఏంటది? ఎక్కడ నాకు హోమ్ సిక్ బయటికి వెళ్ళిపోతానే. కొట్టను, కూర్చో. కోపం వచ్చిందని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నాకు బాధేసిందని నేను వదులుకోలేను కదా. సారీ. జీవితాంతం సారీ చెప్తూనే ఉంటావా? ఇదే లాస్ట్. నీ మీద ఇది లాస్ట్ అయినా కాకపోయినా ఇంకొకసారి టెక్కు చూపించావంటే ఈసారి ట్రీట్మెంట్ నేను నా మొగుడు ఒక గడ్డపార అని సినిమా రిలీజ్ అయిపోద్ది. మొహం చూడు ఎలా అయిపోయిందో. ఇక్కడ జరిగింది ఎవరికైనా బయట తెలిసిందో నేను ఏ సినిమా రెండోసారి చూడను. అయ్యా, లోపలంతా సమయంగానే జరిగింది.